హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో టుడే క్లాస్ వచ్చేసి లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏవైనా టూ నెంబర్స్లో ఏ నెంబర్ పెద్ద ఉంది, ఏ నెంబర్ చిన్నది ఉందని కనుక్కోవడం కోసం ఒక ప్రోగ్రామింగ్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, క్లియర్గా రాసి మీకు కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ప్రోగ్రామింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ క్లాస్లో కూడా చాలా ప్రోగ్రామ్స్కి కోడ్ రాసి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ క్లాస్లో కూడా లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సంబంధించి కోడ్ రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే చిన్న థియరిటికల్గా మనం తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఏవైనా టూ నెంబర్స్ అంటే కంపారిజన్స్ అనమాట. ఫస్ట్ A = 100 అనుకుందాం, B = 200 అనుకుందాం. సో ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏది? సో మనకు తెలుసు ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది. సో 200 లార్జెస్ట్ నెంబర్ ఈ రెండింటిలో. సో సిస్టమ్కి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? కోడ్ రాయాలన్నమాట. సో మనమైతే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం చిన్నదే కాబట్టి. సో 100 చిన్నది, 200 పెద్దది అనేసి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. బట్ సిస్టమ్కి మనం ఇలా డైరెక్ట్గా ఇస్తే సిస్టమ్కి అర్థం కాదు కదా. సో మనం దానికి కోడ్ రాయాలన్నమాట. ఆ కోడ్ ఎలా రాయాలంటే ఒక స్టెచ్ని ఫాలో అవుతూ, ఒక సింటెక్స్ని ఫాలో చేస్తూ, ఒక స్టెచ్ని ఫాలో చేస్తూ నీట్గా రాస్తే అప్పుడు సిస్టమ్కి అర్థమవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఏ నెంబర్ ఇచ్చినా ఏవైనా టూ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూలో ఏది లార్జ్ ఉందన్నది, ఈ టూ వాల్యూస్లో ఏది పెద్ద ఉందని అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో మీకంటూ ఒక ఐడియా ఉంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 1000, 1,00,000 ఈ రెండింటిలో ఏది పెద్దది? ఆబ్వియస్లీ 1,00,000 పెద్దది. అది ఈ రెండింటిలో ఏది చిన్నది? ఆబ్వియస్లీ 1000 చిన్నది. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాను మనం ఏది చిన్నది ఏది పెద్దని. బట్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికంటూ ఒక కోడ్ బిల్డ్ చేయాలన్నమాట. సో ఆ కోడ్ ఎలా బిల్డ్ చేయాలో మీకు ఇప్పుడు రాసి బోర్డు మీద క్లియర్గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కోడ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఏవైనా టూ నెంబర్స్లో లార్జ్ నెంబర్ అయితే కనుక్కోవడం కోసం కోడ్ ఇలా రాస్తారనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఏవైనా ఇన్పుట్లో టూ వాల్యూస్ని ఎంటర్ చేయగానే అందులో ఏ వాల్యూ పెద్ద అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తుంది, ఓకేనా. సో చూడండి ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను అనమాట. సో మనం ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసేదంతా రిలేషనల్ ఆపరేటర్స్. చూసారా, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. చూసారా, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఇవేంటి? రిలేషనల్ ఆపరేటర్స్. ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయాలంటే దానికి కావాల్సిన 2 వేరియబుల్స్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా 2 వేరియబుల్స్ అయి ఉండాలి. అందులో వాల్యూస్ అనేవి ఖచ్చితంగా న్యూమరికల్ అయి ఉండాలి, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా 2 వేరియబుల్స్ ఉండాలి. రెండోది ఏంటంటే ఆ వాల్యూస్లో ఖచ్చితంగా న్యూమరికల్ వాల్యూస్ ఉండాలి, ఓకేనా. సో చూడండి, సో ఇప్పుడు మీరు VS కోడ్లో కానీ కోడ్ రాస్తే F6 కొట్టగానే కంపైలేషన్ జరిగి ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. సో అదే మీరు టర్బో Cలో కానీ కోడ్ రాస్తే Alt+F9 కొడితే కంపైలేషన్ జరుగుతుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే Alt+F10 కొట్టగానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఆ కంపైలేషన్ ఎలా జరిగింది, ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది సిస్టమ్కి తెలుసు, మనకు తెలియాలి కదా. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరిగే ప్రాసెస్ మనకు తెలుస్తుందో అప్పుడు మన కోడింగ్ అనేది ఈజీగా వస్తుంది, అలా తెలుసుకున్నప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను సిస్టమ్, ఓకేనా. ఆ సిస్టమ్ అనేది ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని మనకు అవుట్పుట్ ఇస్తుందో ఆ విధంగా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూషన్ చేసిగానే ఇక్కడికి వస్తుంది అనమాట. యాజ్ ఇంక్లూడ్ studio.dio.h అనే హెడర్ ఫైల్కి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఫంక్షన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది? ఇంట్ మెయిన్ అని ఉంది. సో ఇంట్ మెయిన్ ఉంది కాబట్టి దీని అర్థం ఏంటి? సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. సో ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది.
మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది అని అనడానికి ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇస్తాం అనమాట. మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది అనడానికి క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ అని ఇస్తాం అనమాట. సో ఈ రెండు కర్లీ బ్రాకెట్స్ మధ్యన ఎప్పుడైతే మనం రాస్తామో కోడ్, అదే మెయిన్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకేనా, అదే మెయిన్ కంటెంట్. సో ఈ రెండు కర్లీ బ్రాకెట్స్ మధ్యన ఎప్పుడైతే మన కంటెంట్ ఇస్తామో, కోడ్ ఇస్తామో, అదే మెయిన్ అనమాట. అందుకే దీన్ని మెయిన్ ఫంక్షన్ అన్నారు. సో మెయిన్ లోపల ఏదైతే ఇస్తామో అదే మనకు కావాల్సిన, మనం ఇవ్వాల్సిన అవుట్పుట్ అయినా అందులో ఇవ్వాలి, మనకు కావాల్సిన అవుట్పుట్, మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అయినా సరే ఇందులోనే ఇవ్వాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఇందులో నుంచే వస్తుంది అనమాట. సో ఇందులో రాసేదే లాజిక్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం కదా. సో ఈ లైన్లోకి వస్తుంది. ఈ లైన్లో ఇంట్ అయిన డేటా టైప్ ఉంది, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ అయిన డేటా టైప్ ఎందుకు తీసుకున్నాం, ఏవైనా వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇంటిజర్ వాల్యూస్ ఇస్తాం కాబట్టి, పాయింట్ వాల్యూస్ ఇవ్వం కాబట్టి ఇంట్ అయిన డేటా టైప్ తీసుకున్నాం. సో ఇంటిజర్ వాల్యూస్ పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు కదా. సో అందుకు 2 వేరియబుల్స్ తీసుకున్నాం అన్నమాట. 2 వేరియబుల్స్ కూడా ఇంటిజర్ డేటా టైప్ సంబంధించినవే. సో సెమీకోలన్ ఉంది. సో 2 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి మెమరీ లొకేషన్లో ఈ వేరియబుల్స్కి మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. ఏ కోటి బీకి మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఏ యొక్క మెమరీ లొకేషన్, బి యొక్క మెమరీ లొకేషన్, కొంత స్పేస్ అనేది దీనికి ఎలికేట్ అవుతుంది అనమాట. సో దీని అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి. సో మనం ఇంకా ఏకి బీకి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి సి లాంగ్వేజ్లో గార్బేజ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో గార్బేజ్ వాల్యూ అంటే ఏదో ఒక వాల్యూ చెప్పలేము, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్, అది ఎంత ఉంటుందో మనం చెప్పలేము అనమాట. మనం ఎప్పుడైతే ఏకి బీకి వాల్యూ అజైన్ చేస్తామో అప్పుడు అజైన్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఆ ఏలోకి బీలోకి వెళ్ళి గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అంతవరకు కూడా వాల్యూ అజైన్ చేయనంత వరకు కూడా అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, సో అర్థం చేసుకోండి. సో ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్రింట్ చేయడం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఏముంది, ఎంటర్ 2 నెంబర్స్ ఉంది, డబుల్ కొటేషన్ మధ్యలో ఎంటర్ 2 నెంబర్స్ ఉంది కాబట్టి యాస్టీస్గా ప్రింట్ అయిపోతుంది అనమాట అవుట్పుట్. మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఏముంది, ఎంటర్ 2 నెంబర్స్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అంటే ఏంటి, = అని ఇచ్చిన తర్వాత సెమీకోలన్ ఇచ్చిన లైన్ అంటే అయిపోయింది. నెక్స్ట్ లైన్లోకి వస్తుంది, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఈ లైన్లోకి వస్తాం. ఈ లైన్లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అనేంటి, సో డేటాని రీడ్ చేసుకోవడం స్కాన్ఎఫ్ యొక్క ఫంక్షన్ అనమాట. సో స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ ఫంక్షన్. దాని పని ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. సో రన్ టైంలో డేటాని రీడ్ చేసుకుంటుంది, అంటే తీసుకుంటుంది. ఏ డేటాని తీసుకుంటుంది, ఏ వేరియబుల్ ఒక డేటాని, బి వేరియబుల్ ఒక డేటాని తీసుకుంటుంది. సో ఏ వేరియబుల్ ఉన్న డేటా ఈ ఫస్ట్ పర్సెంటీలోకి వస్తుంది, బి వేరియబుల్ ఉన్న డేటా సెకండ్ పర్సెంటీలోకి వస్తుంది. సో ఇది స్కాన్ఎఫ్ ఇచ్చామంటే ఇక్కడ ఆ వేరియబుల్స్ ముందు ఎండ్ అనే సింబల్ని యూజ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. ఒకవేళ ఎండ్ అనే సింబల్ మీరు యూజ్ చేయకుండా డైరెక్ట్ ఏబి అని వేరియబుల్ ఇచ్చిస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, మీరు స్కాన్ఎఫ్ ఇవి నార్మల్ వేరియబుల్స్ కాదు, స్కాన్ఎఫ్ ఉపయోగించిన తర్వాత వేరియబుల్స్ అనమాట. స్కాన్ఎఫ్ డేటా రీడ్ చేసుకోవాలంటే ఆ వేరియబుల్ ముందు మీరు ఖచ్చితంగా ఎండ్ అనే సింబల్ యూజ్ చేయాలి. సో ఎన్ని పర్సెంటీలు, ఇక్కడ ఎన్ని పర్సెంటీలు ఉన్నాయి, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా, ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని పర్సెంటేజ్ ఉండాలి. ఎందుకంటే ఈచ్ వేరియబుల్ క్యారీ ఆన్ ఈచ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ప్రతి ఒక్క వేరియబుల్ కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ని క్యారీ చేస్తుంది. సో ఎన్ని వేరియబుల్స్, అందులో ఫస్ట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్కి ఫస్ట్ వేరియబుల్ స్టోర్ అవుతుంది, సెకండ్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్కి సెకండ్ వేరియబుల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చాం. ఏకి ఎంత ఇచ్చాం, ఫర్ సపోజ్ ఏలో 100 ఇచ్చాం. సో అప్పుడు ఏలో ఉన్న డేటా అనేది ఈ పర్సెంటీలో స్టోర్ అవుతుంది, లొకేషన్లో గార్బేజ్ వాల్యూ పోయి 100 స్టోర్ అవుతుంది అనమాట. బీలో ఎంత ఇచ్చాం, 1000 ఇచ్చాం. సో అప్పుడు ఈ గార్బేజ్ వాల్యూలో ఈ బీలో గార్బేజ్ వాల్యూ పోయి 1000 స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టోర్ అయిన తర్వాత అవుట్పుట్లో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ వస్తాయి అనమాట 100, 1000 అని వస్తాయి. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్లో ఏముంది, రిలేషన్ ఆపరేటర్ ఒకటి యూజ్ చేశారు, గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది. సో ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏలో ఎంత ఉంది, 100 ఉంది, బిలో ఎంత ఉంది, 1000 ఉంది. సో 100 కన్నా 1000 చిన్నదా కాదు కదా, 100 కన్నా 1000 చిన్నది కాదు కదా. ఈ కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ కదా.
సో అంటే ఏంటి, ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ కన్నా పెద్దది అవ్వాలి ఈ కండిషన్ బట్టి. బట్ వాల్యూ ఏలో ఎంత ఉంది, 100 ఉంది, బీలో ఎంత ఉంది, 1000 ఉంది. బట్ ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ కన్నా చిన్నదయ్యింది. అంటే ఏమైంది, కండిషన్ ఫెయిల్ అయిపోయింది అనమాట, ఫాల్స్ అనమాట. సో కండిషన్ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మరి లోపలికి మరి రాదు. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కానీ లోపలికి మరి రాదు, ఎల్స్కి వెళ్ళిపోద్ది అనమాట. ఎల్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత. ఎల్స్లో ఏముంది, ఎల్స్లో కండిషన్ ఉంది. ఎల్స్లో కండిషన్ లేకపోతే డైరెక్ట్గా ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది యాజ్ ఇట్ ఈస్కి. ఇక్కడ ఎల్స్లో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోద్దో, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎల్స్కి వస్తుంది. ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఎల్స్కి ఒక కండిషన్ ఇచ్చాం, మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇచ్చాం. ఎల్స్కి ఏమి ఇచ్చాం, ఇఫ్ కండిషన్ ఇచ్చాం. ఆ కండిషన్ ఏంటి, బి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఏంటి, బి కన్నా ఏ చిన్నది, ఏ కన్నా బి పెద్దది. అప్పుడు బీలో వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 1000 ఉంది. గ్రేటర్ దెన్ ఏలో వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. సో కండిషన్ ట్రూ అయింది కదా. సో 1000 కన్నా 100 చిన్నది కదా, 1000 కన్నా 100 చిన్నది కదా. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్సిఫ్ అనేది ట్రూ అయింది కాబట్టి ఎల్సిఫ్ లోపలికి వస్తుంది. లోన్ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఉంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ కూడా ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్సిఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే దాని తర్వాత ఉన్న ఎల్స్కి వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ ఎల్స్ లేకపోతే అనుకోండి డైరెక్ట్ ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది, మరి ఏమీ ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ కూడా మనం ఎల్స్ ఇచ్చాం. ఇక్కడ ఎల్సిఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ యాస్టీస్గా దాని యొక్క ఎల్సిఫ్ యొక్క స్టేట్మెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్సిఫ్లో స్టేట్మెంట్ కానీ ఫెయిల్ అయిపోతే ఎల్స్లోకి వస్తుంది. మళ్ళీ ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎల్సిఫ్లో ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఏమొస్తుంది, ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ లోపల ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, డేటాను రీడ్ చేయడం. ఇక్కడ ఏముంది, ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది. ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫస్ట్ రైట్ సైడ్ వస్తారు, రైట్ సైడ్లో ఏముంది, %b1 ఉందన్నమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కామన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఏముంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు %d ఉంది. అంటే ఈ %b యొక్క వాల్యూ అనేది ఈ బీలో స్టోర్ అవుతుంది, ఈ డీలో, ఈ ఫార్మాట్ స్పెసిఫైర్లో స్టోర్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవ్వడం మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి అవుతుంది, ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి అవుతుంది కదా. ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి ఏముంది, లార్జ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు %d. బీలో ఎంత ఉంది, 1000 కదా. సో యాజ్ ఇట్ ఈస్గా 1000 ప్రింట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. మరి ఎల్స్కి మరి వెళ్దు. ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి, ట్రూ అయిపోయింది కాబట్టి, రైట్ అయ్యింది కాబట్టి ఎల్స్లో ఉన్న ఇఫ్ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఎల్సిఫ్లో కానీ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఎల్స్లోకి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం జరిగింది, ఎల్స్లో ఉన్న కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు అవుట్పుట్ వస్తుంది. సో లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో మనం ఇచ్చిన వాల్యూలో 1000 పెద్దని చూపించిందా. సో బయటకు వచ్చేస్తుంది అనమాట, డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. రిటర్న్ 0 ఉంది. సో కర్లీ బ్రాకెట్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో మనకు అవుట్పుట్ అనేది ఇలాగ వస్తుంది. సో ఇది అవుట్పుట్. ఎంటర్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 100 1000 ప్రింట్ అవుద్ది. లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ప్రింట్ అవుద్ది. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇంటి వేరియబుల్స్ రెండు తీసుకున్నాం, తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏముంది, యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోతుంది అని చెప్పాను. ఎంటర్ 2 నెంబర్స్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ మనం స్కాన్ ఆఫ్ ఉపయోగించాం. స్కాన్ ఆఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైంలో డేటాను రీడ్ చేసుకోవడం దీని యొక్క పని. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం వాల్యూస్ ఇవ్వాలన్నమాట. ఏ వాల్యూస్ ఇవ్వాలి, ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వాలి. ఈ %d ఏ వాల్యూని బి వాల్యూని పంపించాలన్నమాట. సో స్కాన్ ఆఫ్లో వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు వాటి ముందు ఎండ్ అనే సింబల్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ వేరియబుల్కి ఈసారి మనం 100 ఇద్దాం. సో ఈ 100 అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైర్లో స్టోర్ అవుతుంది. సో బీకి 10 ఇద్దాం. సో అక్కడ గార్బేజ్ వాల్యూస్ పోయి 10 స్టోర్ అవుతుంది కాబట్టి ఈ బీలో ఉన్న వాల్యూ ఈ %dలో స్టోర్ అవుతుంది 10 అనేది.
సో నెక్స్ట్ లైన్ అయింది కదా. సో అప్పుడు అక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అవుద్ది అనమాట 110 అని ఇక్కడ మనకు ప్రింట్ అవుద్ది. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి అంటే ఏ కన్నా బి చిన్నది, బి కన్నా ఏ పెద్దది. దీని యొక్క అర్థం, ఈ రిలేషన్ ఆపరేటర్ అర్థం ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి, దీని ముందున్న ఆబ్జెక్ట్ పెద్దది అవ్వాలి, దీని వెనకున్న ఆబ్జెక్ట్ వేరియబుల్ అనేది చిన్నది అవ్వాలి. చూడండి, ఈ గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ ఈ ఓపెన్ పేస్ కాసి పెద్ద నెంబర్ ఉంటే అది ట్రూ అవుతుంది. ఈ ఓపెన్ పేస్ కాసి పెద్ద నెంబర్ ఉంటే అది ట్రూ అవుతుంది ఎప్పుడైనా సరే, ఓకేనా. బండ గుర్తు పెట్టుకోండి. సో ఇటుకేసి ఓపెన్ పేస్ కాసి ఏముంది, ఏ ఉంది, ఇటుకేసి బి ఉంది. ఏలో వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బీలో ఎంత ఉంది, 10 ఉంది. సో ఏమవుతుంది, 100 కన్నా 10 చిన్నదే కదా, 100 కన్నా 10 అనేది చిన్న నెంబరే కదా. సో ఏమైంది, కండిషన్ అనేది ట్రూ అయింది. 10 కన్నా 100 పెద్దదే కదా, కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ లోపలికి వెళ్తుంది అనమాట. సారీ, ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ లోపల ఏముంది, ప్రింట్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ఏముంది, ప్రింట్ ఫంక్షన్ పని ఏంటి, యాజ్ టీజ్గా వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ రైట్లో ఏముంది, ఒక వేరియబుల్ ఉంది. సో లెఫ్ట్లో ఏముంది, లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు %d ఉంది అనమాట. సో యాజ్ టీజ్గా లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అని ప్రింట్ అవుద్ది. లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అని ప్రింట్ అవుద్ది. ఇక్కడ %d ఉంది కదా, ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. %dకి ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలంటే %d తీసుకోవాలి. ఇక్కడ ఏలో ఎంత ఉంది, ఇంటీజర్ వాల్యూ ఉంది. ఇంటీజర్ వాల్యూ ఎంత, 100. సో 100 అనేది ఇంత స్టోర్ అవుతుంది, 100 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో లార్జ్ నెంబర్ అని ఈ రెండింటిలో లార్జ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. లార్జ్ నెంబర్ 100 అని ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేస్తుంది, రిటర్న్ 0 ఉంది, ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా, ఇఫ్ కండిషన్ బయటకు వచ్చేస్తుంది, అంతా ఈ స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. మరి ఎల్స్ లేవి చెక్ చేయవు. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎల్స్ చెక్ చేస్తుంది అనమాట. ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఫస్ట్ స్టేట్మెంట్, ఓకేనా. సో ట్రూ అయిపోయింది కాబట్టి బయటకు వస్తాం. మరి ఈ ఎల్స్ ఇఫ్ ఈ హెల్స్ మరి చెక్ చేయదు అనమాట. రిటర్న్ 0 ఉంది. ఇక్కడ నెక్స్ట్ లైన్లో వస్తే ఫ్లవర్ బ్రాకెట్ ఉందన్నమాట. ఫ్లవర్ బ్రాకెట్ అందండి, ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మీకు 2 విధాలుగా చెప్పాను కదా. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఈ 2 వాల్యూస్ని కూడా 0 ఇచ్చామనుకో, ఈక్వల్ వాల్యూస్ ఇచ్చామనుకోండి, 0 అని కాదు, ఈ రెండింటిలో కూడా ఈక్వల్ వాల్యూ ఇచ్చామనుకోండి, చూద్దాం. సో ఫస్ట్ ఇంట్ వేరియబుల్స్ 2 తీసుకున్నాం. ప్రింట్ ఎఫ్లోకి వెళ్తే ఎంటర్ 2 నెంబర్స్ అని ఉంది. సో యాజ్ టీజ్గా ఎంటర్ 2 నెంబర్స్ అని ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది మనకి. ఎంటర్ ఇందుకు నెక్స్ట్ లైన్లో స్కాన్ ఎఫ్ ఉంది. స్కాన్ ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో డేటాను రీడ్ చేసుకోవడమే స్కాన్ ఎఫ్ పని. సో ఇక్కడ ఏ డేటాను రీడ్ చేస్తుంది, ఏ వాల్యూని ఏ వేరియబుల్ యొక్క డేటాని బి వేరియబుల్ యొక్క డేటాని రీడ్ చేస్తుంది. సో ఏ వేరియబుల్ వచ్చిన డేటాని ఫస్ట్ ఫార్మాట్ స్పేస్ డీలోకి వెళ్తుంది, బి వేరియబుల్ వచ్చిన డేటా అనేది సెకండ్ ఫార్మాట్ స్పేస్ సెకండ్ డీలోకి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏలోకి ఎంత ఇచ్చాం, 100 అలాగ ఉంచేయండి, పోనీ 1000 ఇద్దాం వాల్యూ. సో బీలోకి ఎంత ఇచ్చాం, బీలోకి కూడా 1000 వాల్యూ ఇచ్చాం, ఓకేనా. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్లో ఏముంది, ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి. ఏలో ఎంత ఉంది, 1000 ఉంది. బీలో ఎంత ఉంది, 1000 ఉంది. సో 1000 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 1000 కాదు కదా, నాట్ కాదు. ఎందుకు, 1000 సమానం, కానీ 1000 కన్నా 1000 పెద్దది కాదు కదా, సో చిన్నది కదా, అదే సమానం కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్దు, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఏముంది, మళ్ళీ ఎల్స్లో ఇఫ్ కండిషన్ ఉంది. మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్ ఎల్స్లో కానీ స్టేట్మెంట్ కండిషన్ లేకపోతే ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎల్స్లో కానీ కండిషన్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో కానీ ఏదైనా కండిషన్ లేకపోతే ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఇక్కడ మనకి ఎల్స్లో ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి, బి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి. ఏ బీలో ఎంత ఉంది, 1000 ఉంది. ఏలో ఎంత ఉంది, 1000 ఉంది. సో కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. ఎందుకు, 1000 కన్నా 1000 పెద్దది ఏంటి, కాదు కదా, ఈక్వల్ కదా. సో గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఏదైతే పెద్ద ఉందో అది చూపించాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, గ్రేటర్ దెన్ 1000 కన్నా 1000 పెద్ద ఏంటి, కాదు కదా, ఈక్వల్ కదా. సో ఈ ఎల్సిఫ్ కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో దాని తర్వాత నువ్వు ఎల్స్లోకి వెళ్ళిపోద్ది. ఎల్స్లో కండిషన్ ఉంటే ఎల్స్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్స్లో కండిషన్ ఏమీ లేకపోతే ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ అది యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూస్ని ప్రింట్ చేయడం. వాల్యూస్ని ఇందులో ఏ వాల్యూ ఉంది,
బోత్ ఆర్ ఈక్వల్ అని ఉంది. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ వాల్యూస్ని ప్రింట్ చేసేయాలన్నమాట. సో యాస్టీస్గా ప్రింట్ అయిపోద్ది, బోత్ ఆర్ ఈక్వల్. సో బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది, రిటర్న్ 0 ఉంది. సో నెక్స్ట్ లైన్లోకి వచ్చేసరికి సెమీ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అంటే ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది అనమాట. సో మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలాగ వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో క్లియర్గా 3 విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎల్స్ ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 3 వీటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ ఇఫ్, తర్వాత ఎల్స్ ఇఫ్, తర్వాత ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకేనా, ఈ 3 వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారా, ఒకే దీంట్లో 3 వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రోగ్రామింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఈ కోడ్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో పలానా టాపిక్ డౌట్ ఉంది, పలానా అర్థం కాలేదు, పలానా టూల్ అర్థం కాలేదని నన్ను అడిగితే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.